డాక్టర్ గారు, లేటు వయసులో పెళ్లి చేసుకుంటే సెక్స్ సుఖం ఉంటుందా ఉండదా? లేటు వయసు అంటే సాధారణంగా ఇటీవల కొంతమంది 40 ఏళ్ళు దాటిన పెళ్లి చేసుకున్నారు. ఆడవాళ్ళు అలా చేసుకుంటారు, మగవాళ్ళు అలా చేసుకుంటారు. కొంతమంది 40 ఏంటి 50 ఏళ్ళతో కూడా పెళ్లి చేసుకుంటున్నారు. అంతవరకు ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్నాయని చెప్పేసి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎదురు. ఆడవాళ్ళకి అప్పుడు మినోపాజ్ కూడా వచ్చేస్తాం. కొంతమందికి అయితే 40 ఏళ్ళకి మినోపాజ్ వచ్చేస్తుంది. 45 ఏళ్ళు మినోపాజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. సెక్స్ సుఖం ఉండదా అంటే 20 ఏళ్ళ కుర్రాడు, 25 ఏళ్ళ కుర్రాడు, అలాగే 20 ఏళ్ళ కుర్రది, 25 ఏళ్ళ కుర్రది సెక్స్లో ఎంజాయ్ చేసి వీళ్ళు చేయలేరు. అన్నిసార్లు సెక్స్లో పాల్గొనలేరు. అది మాత్రం గుర్తించండి. ఆ సెక్స్ పొటెన్సీ మాత్రం వీళ్ళకి అంత ఉండదు. కానీ అట్రాక్షన్ మాత్రం ఉంటుంది. నీ కోసం నేను, నా కోసం నువ్వు అన్నట్లుగా, నేను నీ కోసం అన్నట్లుగా ఇద్దరు మనసు పంచుకోగలరు. సేమ్ ఆ వ్యామోహం మాత్రం ఉంటుంది. వ్యామోహం మాత్రం ఉంటుంది. నువ్వు నాకు కావాలి అనే తహతహ మాత్రం ఉంటుంది. కానీ సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. కారణం ఏంటంటే అప్పుడు వచ్చేకల్లా శారీరకంగా ఒక బలహీనం అవుతారు. అలాగే హార్మోన్ పరంగా కూడా. లేడీస్ వచ్చారనుకోండి, వాళ్ళకి 45 ఏళ్ళు 50 ఏళ్ళకి మినోపాజ్ వచ్చేసి ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతే ఆ ఊపు తగ్గుతుంది. కానీ కోరుకుంటుంది, మనసులో కోరుకుంటుంది, కావాలని తహతహ ఉంటుంది. అన్లెస్ అదర్వైజ్ డిప్రెషన్ కానీ డల్నెస్ కానీ ఆరోగ్య సమస్యలు ఉంటాయి తప్ప వాళ్ళకు మామూలుగా వయసులో ఉన్నప్పుడు ఏ రకమైతే మనసులో ఏ రకమైన తహతహ ఉంటుందో ఆ తహత 45 ఏళ్ళు వచ్చిన ఒక రకమైన డల్నెస్ వచ్చి ఏమిటో జీవితంలో ఒక వైరాగ్యం వచ్చి ఆ వైరాగ్యం వల్ల నా బతుకంత అయిపోయిన వైరాగ్యం ఉంటే ఆ డల్నెస్ లేకపోవచ్చు. కానీ వైరాగ్యం లేకుండా నాకు ఇప్పటికైనా ఒక భర్త దొరికాడు, నేను మనసుపడ్డాడు దొరికాడు అనుకుంటే మాత్రం ఆమెలో ఒక కుర్రదానిలో ఎంత ఇది ఉంటుందో ఈమెలో కూడా అంత ఊపు ఉంటుంది. తప్పకుండా అలాగే అతనిలో కూడా ఉంటుంది. కానీ ఆ సెక్స్ పొటెన్సీ అంటాము సరే, ఆ పొటెన్సీ అనేది మాత్రం అంత ఊపు అంత స్ట్రెంగ్త్ లేకపోవచ్చు. అయినా సరే వాళ్ళు 2-3 రోజులు ఒకసారి సెక్స్ ఎంజాయ్ చేస్తారు. ఒక 6 నెలలుగానే సెక్స్ ఎంజాయ్ చేస్తారు. సెక్స్ ఎంజాయ్ చేసినప్పుడు తప్పకుండా మామూలుగా ఉన్నప్పుడు వ్యామోహం ఉంటుంది కదా, మామూలుగా ఉన్నప్పుడు సెక్స్లో ఎంత ప్రెషర్ పొందుతారో అంత ప్రెషర్, అంత సుఖం, అంత ఆనందం పొందుతారు. ఏమీ చూడండి సమానంగా పొందుతారు. అయితే కొద్దిగా ఇంటెన్సిటీ కొద్దిగా తేడా రావచ్చు. కానీ దాదాపు మనసు పడి మోహపడి సెక్స్లో పాల్గొంటే మాత్రం ఆ థ్రిల్గానే ఉంటుంది. అంత మరీ లేకుండా పోదు. కొద్దిగా పర్సంటేజ్ తగ్గితే తగ్గొచ్చు, కానీ ఇంకేం లేదు. అంటే లేటు వయసులో ఘాటు ప్రేమ ఉంటుంది. లేటు వయసు ఘాటు ప్రేమ ఎక్కడ పోదు, ఘాటు ప్రేమ ఉంటుంది. కానీ ఆ తహతహ అనేది కూడా ఉంటుంది, కొంతమంది లేకుండా పోదు. అమ్మ ఇంతకాలానికైనా నేను పెళ్లి చేసుకోగలిగాను, నాకు భార్య దొరికి మగాడు అనుకుంటే ఇంతకాలం నేను పెళ్లి చేసుకో, నాకు భర్త దొరికాడు, నా మనసు పంచుకునే భర్త దొరికాడు అంటే ఇక్కడ కావాల్సిందంటే మనసుని పంచుకునేవాడు దొరకాలండి. నీ కోసం ఇంతకాలం వెయిట్ చేశాను అన్నట్లుగా ఆమె అంటే అతను నీ కోసమే నేను కూడా ఇంతకాలం అనుకున్నట్లుంటే వాళ్ళిద్దరి మధ్య బంధం చాలా గట్టిగా ఘనిష్టంగా ఉంటుంది. ఏదో కావాలి కనుక అయిపోయిందిలే అంత అయిపోయింది ఒక వేదాంత ధోరణి వస్తే మాత్రం ఎంజాయ్ చేయలేరు. కానీ వేదాంత ధోరణి కాకుండా మామూలుగానే ఇప్పటికైనా మనం సెక్స్ ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడు ఈ వయసుకైనా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, చేయకుండా పోరు. కానీ ఈ ఫ్రీక్వెన్సీ ఉండకపోవచ్చు, కానీ దాంట్లో టాప్గా ఉండే ప్లెషర్ మాత్రం పొందుతారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.